హలో, వెల్కమ్ టు విన్ను భాను వ్లాగ్స్. టుడే రెసిపీ ఏంటంటే గవ్వలనమాట. దాని మేకింగ్ ప్రాసెస్ ఎలానో ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదా పిండి తీసుకొని ఆ పిండిని బాగా జల్లేసుకోవాలన్నమాట. జల్లేసుకున్న తర్వాత రవ్వనేసి కొంచెమే 1 కప్ ఆఫ్ రవ్వ వేసి బాగా యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఇంకా బాగా కొంచెం మిక్స్ చేయాలన్నమాట. తర్వాత కొంచెం గీ వేయాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. ఉండలంతా ఏం లేకుండా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా. ఉండలన్నీ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. లాస్ట్లో ఇలాగ పెద్ద బాల్ లాగా చేసుకోవాలన్నమాట. దాన్ని అట్లే ఒక 2 అవర్స్ 3 అవర్స్ సపరేట్ చేసి క్లోజ్ చేసి సపరేట్గా పెట్టుకోవాలన్నమాట. తర్వాత చిన్ని బాల్స్ లాగా ఇలాగ చూపిస్తున్నట్టు కావాల్సినంత సైజులో బాల్స్ లాగా చేసి దాన్ని గవ్వల చెక్కతో చేస్తారు. యాక్చువల్గా గవ్వల చెక్కతో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే స్పూన్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్పూన్తో చూపిస్తున్నాను ఎగ్జాంపుల్కి. యాక్చువల్గా గవ్వల చెక్కతోనే చేసుకోవచ్చు. దొరకని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు అనమాట. చిన్ని బాల్స్ వేసి ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇక్కడ నేను చాలా ఎక్కువ చేశాను. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో చేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఆయిల్ వేసి కొంచెం హీట్ అయిన తర్వాత గవ్వలన్నీ అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నంత కలర్ వచ్చిన తర్వాత మీకు సపరేట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని దాంతో మీకు ఎంత కావాలో అంత షుగర్ వేసి కొంచెం వాటర్ వేసి పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. తర్వాత యాలకులు ఇలాచీ కూడా వేసుకోవచ్చు. ఒక 2 or 3 వేస్తే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. షుగర్లోకి వేసి బాగా యాడ్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని చల్లారనిచ్చిన తర్వాత గవ్వలు చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సూపర్ అసలు. థ్యాంక్ యూ.